హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేము టూర్ వెళ్తున్నామండి అరకుకి. సో ఈ సీజన్లో అరకుకి వెళ్తే చాలా వ్యూ బాగుంటుందని నేను కూడా విన్నాను. సో మీకు కూడా ఒక రీజనబుల్ ప్రైజెస్తో పాసిబుల్ అయిన ఒక సింప్లీ టూర్ ఎలా అవుతుంది, సో ఎంత ఖర్చు అవుతుంది, ఏ టైంలో వెళ్తే బెటర్, ఎక్కడికి వెళ్తే బెటర్ అనేది మీకు ఈ వీడియోలో అంతలా క్లియర్ కట్గా చెప్తానండి. ముందుగా డైరెక్ట్గా బొర్రా గృహాల దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి అరకు అనేది ఒక 35 అరౌండ్ కేఎం ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము బొర్రా గుహలకి వెళ్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళంగానే మనకి బాంబో చికెన్తో వెల్కమ్ చెప్తారండి. సో ఆల్మోస్ట్ ఇంకా మొత్తం చికెన్ బిర్యానీ, చికెన్ ఐటమ్స్ మొత్తం బాంబో చికెన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. సో చాలా ఉంటాయి, బట్ ఎక్కడ మంచిగా ఉంటుందని చెప్పలేము. కానీ మేము తినే దగ్గర అయితే లక్కీగా ఇక్కడ ఒక మంచి బిర్యానీ అయితే మేము అదృష్టం కొలితే మాకు అక్కడ దొరికింది. సో ఇక్కడైతే చాలా బాగుంది. అయితే ఈ బిర్యానీ వచ్చేసి మేము బ్యాంబో చికెన్ బిర్యానీ తీసుకున్నాము. ఒక బ్యాంబో వచ్చేసి 600 రూపీస్ అండి. సో అది 2 పర్సన్స్కి వస్తుందంట. అలాగే లేదు అనుకుంటే మీకు హాఫ్ కావాలంటే హాఫ్ కూడా ఇస్తారు. అది 300 రూపీస్ ఉంటుంది. బట్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. బిర్యానీ తినేసాం ఫ్రెండ్స్. ఇంకా బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరే 200 మీటర్స్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి టికెట్ కూడా ఉంటుందండి. టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకి వచ్చేసి 60 రూపీస్ అనేసి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ప్రైజెస్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ప్రైజెస్ అండ్ టైమింగ్స్ ఇక్కడ మనకి షో అవుతుంది. బట్ ఇదైతే మస్ట్ అండ్ షుడ్. అడల్ట్స్కి 80 రూపీస్, చైల్డ్కి వచ్చేసరికి 60 రూపీస్ కంపల్సరీ ఉంటుంది. అలాగే మీకు వాష్రూమ్స్ లెఫ్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం తిన్న తర్వాత అట్లా రెస్ట్ రూమ్స్ అక్కడ దగ్గరలో ఉంటుంది. సో అక్కడ మనం వెళ్ళొచ్చు. వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి కొంచెం దూరం అయితే ఇదిగోండి బొర్రా కేవ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్. లోపల లైటింగ్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. సో మాకు అప్పటికి టైం లేక మేము అంత లోపలికి వెళ్ళలేదు. బట్ ఇదిగోండి ఈ లోపలికి ఎలా దిగి చాలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీకు కింద నుంచి చూస్తే పైనుంచి ఒక పెద్ద హోల్ ఉంటుంది. సో హోల్ నుంచి మళ్ళీ మనకి చెట్లు అట్లా కనిపిస్తాయి మీకు. చూడండి ఇదిగోండి ఈ హోలే ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద హోలు. బట్ దానికి ఒక ఏదో చెప్తున్నారు హిస్టరీ అయితే ఉంది. బట్ నేను అంత డీప్గా స్టడీ చేయలేదు. చెప్తాను ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకొని చెప్తాను మీకు. బట్ పర్లేదు, వెళ్ళొచ్చు, సరదాగా ఉంటుంది. కొంచెం వాయిస్ కూడా రీసౌండ్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ లోపల కనిపిస్తుంది ఈ లైటింగ్ కనిపిస్తుంది చూసారా. ఇంకా అక్కడి నుంచి చాలా చాలా లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ఇప్పుడు అరకుకి 3 కిలోమీటర్ల దూరంలో ఒక దగ్గర స్టే చేసాం ఫ్రెండ్స్. అంత ఇంచుమించు ఇది కూడా అరకని అంటారు. సో ఇక్కడి నుంచి మడగాడ వ్యూ అనేసి ఒక విలేజ్ అండి అది. సో అక్కడ వ్యూ ఉంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. స్నోఫాల్ అవుతూ ఉంటుంది. అలాగే అక్కడ గ్రామ ప్రజలు వచ్చేసి డ్యాన్సులు గట్రా చేస్తుంటారు. వాళ్ళ యొక్క డ్యాన్సులు చేస్తారు. సో వాళ్ళతో పాటు మనం కూడా చేయొచ్చు. ఇది బాగుంటుంది. అక్కడ చాలా వ్యూ బాగుంటుంది, చాలామంది చెప్తున్నారు. ఇంకొంచెం ఇంకా ఎర్లీగా వెళ్ళాల్సింది, మాకు కొంచెం లేట్ అయింది. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఇంచుమించు కొంచెం మనం లేట్ అయ్యామనుకోండి, ట్రాఫిక్ అనేది ఉంటుంది. ట్రాఫిక్ వల్ల ఏం చేస్తారంటే మన వెహికల్స్ ఆపేస్తారు. ఇంచుమించు 2 to 3 km నడవలసి ఉంటుంది. సో వీలైనంత వరకు కొంచెం మీకు 4-4:30 కల్లా స్టార్ట్ అయ్యేటట్టు చూడండి ఎర్లీ మార్నింగ్. అక్కడి నుంచి మీరు కొంచెం అంటే డైరెక్ట్గా వెహికల్ పై వరకు ఎక్కడైతే మనం కరెక్ట్ పాయింట్ ఉంటుందో వ్యూ పాయింట్, అక్కడ వరకు మనం వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. కానీ లేట్గా వెళ్ళామంటే మాత్రం మినిమంలో అయినా 1.5 km నడవలసి ఉంటుంది. మేమైతే లేట్ అయిపోవడం వల్ల 2.5 km మేము నడిచామండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వచ్చేసాము దగ్గరికి. సో ఇక్కడ నుంచి మనకి డ్యాన్సెస్ ఉంటాయి అనేసి నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇక్కడ డ్యాన్సులు గట్రా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సీ అండ్ వాచ్, ఎంజాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, నార్మల్గా ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి. ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ట్రై చేయండి, బాగానే ఉంటుంది. అంటే మనకి ఎలా మంచు పడుతూ ఎర్లీ సన్ రైజ్, సో బయట వెదర్ అంతా కూలింగ్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సన్ రైజ్ వచ్చింది. ఆల్మోస్ట్ 9:30, 10కి వచ్చిందండి సన్ రైజ్. అలాగే ఇక్కడ ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. నిజానికి మా పల్లెటూరులోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఈ కళ అనేది కొంచెం అంతరించిపోయింది. సో ఇదంతా ఏంటంటే తక్కువ అంటే మాకు ఏదైనా ఫెస్టివల్ సీజన్లోనే చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇది కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే వీళ్ళతో పాటు మనం డ్యాన్స్ కూడా చేయొచ్చు. ఇగో అక్కడ మన సివిల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ మన వాళ్ళే. సో ఏంటంటే మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు. ఎల్లో డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఆ గ్రామ ప్రజలు. సో ఏంటంటే ఒక పర్సన్కి 30 రూపీస్, 40 రూపీస్ ఉంటుంది. సో మనం ఒక గ్రూప్గా ఉన్నప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ కూడా మాట్లాడేయచ్చు. సో ఇంచుమించి డ్యాన్స్ మాత్రం 15 to 20 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోద్ది. మార్నింగ్ ఆ మంచు, సన్ రైజు ఒక మంచి కళలాగా ఉంటుంది. ఆ డ్యాన్స్ కూడా చేయడం మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్యాన్స్ మాత్రం మనకి వచ్చినా రాకపోయినా కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్ ఫ్రెండ్స్, టిఫిన్ దోశ, ఇడ్లీ అన్నీ ఉంటుంది. మేమైతే ఎగ్ దోశ తిన్నాము, బాగుంటుంది, ట్రై చేయండి. మార్నింగ్ సన్ రైజు. సో ఫుల్ చుట్టూ మనకి వెదర్ అనేది కూలింగ్ ఉంటుంది. సో ఆ కూలింగ్లో ఈ వేడి టిఫిన్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మేము చాపరాయికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాపరాయి దగ్గర ఉన్నాము. సో ఇది మనకి ఆల్మోస్ట్ రోడ్డుకి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్, మెయిన్ రోడ్డుకి పక్కకే ఉంటుంది. సో మేము రోడ్డు మీద నుంచి చూస్తేనే మాకు క్లియర్గా కనిపించేస్తుంది. బట్ వాటర్ అక్కడ పారి ఉంటే బాగుండు, వాటర్ పారటం లేదు. సో మేము అందుకు వెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అప్పటికి అంటే ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాం కాబట్టి అందుకు అక్కడ వెళ్ళడానికి ఇది అవ్వలేదు. అయితే దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటే వెళ్ళొచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ టు హోమ్. చూడండి, ఈ చెట్టుకి మొత్తం తీగల్లాగా అల్లేసి ఉన్నాయి, చూసారా? ఇవి కాఫీ తోట ఆకులు అని చెప్తున్నారు. ప్రతి చెట్టుకి చెట్లు ఎంత హైట్ ఉన్నాయంటే లోయ నుండి చూస్తేనే చాలా డౌన్కి ఉన్నాయి. బట్ మనమే హైట్ రోడ్లో వెళ్తూ ఉంటాము. బట్ ఆ రోడ్డుకి కూడా ఇవి పైకి, ఇంకా రోడ్డు నుంచి ఇంచుమించు ఒక 35-40 మీటర్స్ హైట్ ఉన్నాయి. దీన్ని బట్టి చూడాలి ఈ అడవి, ఈ చెట్లు ఎన్నో కాలాల నుంచి ఎలా ఉన్నాయి అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా పురాతనమైన అడవిలాగా ఉంటుంది ఇది. సో మీరు మామూలుగా వెహికల్తో వెళ్తున్నప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు, లేదా అలాగే ఆగి ఎంజాయ్ కూడా చేయొచ్చు. బట్ ఇదంతా ఘాటి రోడ్డు కాబట్టి మేము వెళ్ళేది ఇంతకుముందు ఎస్కోట్ నుంచి వచ్చాము అరకుకి. సో ఇప్పుడు నుంచి మేము అరకు నుంచి, చాపరాయి నుంచి పోయా పాడేరు మీద నుంచి మేము మాడుగుల హల్వా ఉంటుంది కదండి ఫ్రెండ్స్, హల్వా నుంచి అలా హల్వా తీసుకొని అలా వెళ్ళిపోదామని ప్లాన్తో ఇలాగ మాడుగుల మీద నుంచి వెళ్ళడానికి ఈ రూట్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సో మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మేమైతే మాడుగుల మీద ఎందుకు వెళ్ళామంటే మాడుగుల హల్వా చాలా ఫేమస్. సో మనం ఎలాగో ఎంత దూరం వచ్చాం, కనీసం ఇంట్లో వాళ్ళకి తినడానికైనా తీసుకువెళ్ళాలని. సో అలాగా మాడుగుల మీద వెళ్తున్నాము. అటువైపు వెళ్ళారంటే మాత్రం కంపల్సరీగా మాడుగుల హల్వా ఇంటికి తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మేము మాడుగుల హల్వా అనేసి కేజీ 400 చెప్పారు మాకు. మేము అందరం తీసేసుకున్నాము. సో మీకు బయట అయితే ప్రైజ్ నేను ఇంతవరకు అయితే ఇప్పుడు తీసుకోలేదు. బట్ ప్రైజ్ బయట కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ ఇక్కడైతే అది చాలామంది చెప్పారు ఫ్రెండ్స్, అది మంచి ప్రైజే అనేసి. సో మనకి ఏంటంటే బయట వేరే దగ్గర ఏంటంటే దాంట్లో డాల్డా మిక్స్ అవుతుంది. సో ఇక్కడ ప్యూర్ బెల్లము లేదంటే షుగర్తో తయారు చేస్తారంట.
సో అందుకు ట్రై ఇట్ ఫ్రెండ్స్. అదే మనము ఇప్పుడు ఈ టూర్ మొత్తానికి ఇంచుమించు ఒక పర్సన్కి వెళ్ళాలంటే యావరేజ్గా, అంటే మనం బ్యాంబో చికెను ఎక్స్ట్రా ఇంకేమైనా మనం పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఒక పర్సన్కి 2000తో చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఫ్రెండ్స్. మరీ అంత ఎంటర్టైన్మెంట్ అవసరం లేదనుకుంటే 1500లో వెళ్ళి వచ్చేయచ్చు. బట్ ఏదైనా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్, జాగ్రత్తగా రావాలి. ఫ్రెండ్స్, మీకు క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.